హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ట్రిగ్నామెట్రీ నుంచి కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ చూద్దాము. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్లో కూడా మనకు ఒక 3 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. మోర్ ఓవర్ ఈజీ, తక్కువ మెథడ్సే. ఏమేమి మెథడ్స్ ఉన్నాయో చూడండి. మెథడ్స్ టు లెర్న్ మనం నేర్చుకోవాల్సినవి. వాడిచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని A+IB ఫామ్లోకి ఇచ్చి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్స్ కనుక్కోమంటాడు. అంటే ఏదో ఒక కాంప్లెక్స్ నెంబర్ని సింప్లిఫై చేయమని చెప్పి దాని యొక్క A+IB ఫామ్లోకి మార్చి దాని రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ కనుక్కోవడం. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమని చెప్పడం. కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క కాంజుగేట్ని కనుక్కోమంటారు, లేదా మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ని కనుక్కోమంటారు. ఇంకా చివరి మెథడ్ మాడ్యులస్ అండ్ ఆంప్లిట్యూడ్ ఫామ్. కాస్త బుర్రబెట్టి ఆలోచించి చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫామ్ ఇదొక్కటే. పోలార్ ఫాము, ఈ ఆంప్లిట్యూడ్ ఫామ్ అనేది జాగ్రత్తగా చేస్తే చాలు. రిమైనింగ్ అన్నీ కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్, అంటే లో లెవెల్ క్యాలిక్యులేషన్సే, పెద్దగా కష్టపడాల్సినవి ఏమీ ఉండవు. Let us see the first problem. Express the following in the form A+IB and find the real and imaginary parts. వాడు ఇచ్చినటువంటి ఒక కాంప్లెక్స్ నెంబర్ని మీరు A+IB ఫామ్లోకి మార్చాలి. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు అంటే Z is equals to 1 plus I divided by 1 minus I ఇచ్చాడు. ఈ కాంప్లెక్స్ నెంబర్ని డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. 1 plus I divided by 1 minus I ఇంటూ డినామినేటర్ని రేషనలైజ్ చేయడం అంటే డినామినేటర్లో ఉన్నటువంటి 1 మైనస్ ఐని ఇలా మార్చి మల్టిప్లై చేస్తాం అనమాట. 1 plus I divided by 1 plus I, అవి రెండు క్యాన్సిల్ అయిపోతే తిరిగి 1 వస్తుంది. సో దట్ న్యూమరేటర్ బికమ్స్ 1 plus I హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ చూడండి, A minus B ఇంటూ A+B. సో A స్క్వేర్ మైనస్ B స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ I స్క్వేర్. ఎవ్రీబడి నోస్ దట్ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. అదేవిధంగా న్యూమరేటర్లో A+B హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి. 1 ప్లస్ I స్క్వేర్ ప్లస్ 2I డివైడెడ్ బై 1 ప్లస్ 1. I స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి, మళ్ళీ I స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి 1 మైనస్ 1 ప్లస్ 2I డివైడెడ్ బై 2I. 2 నాట్ 2I, ఇట్ ఈస్ సింప్లీ 2. సో 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? ఇంకా 2I/2. 2I/2 అంటే I. ఇప్పుడు ఈ ఐని నువ్వు ఏమని రాయొచ్చు అంటే 0 + 1 ఇంటూ I అని రాయొచ్చు. అంటే దీన్నే నువ్వు A+IB ఫార్మాట్ అనమాట. A+IB. ఇక్కడ A అనేది ఏంటి? 0, B అనేది ఏంటి? 1. దేర్ ఫోర్ రియల్ పార్ట్ ఏమైంది అంటే రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ నెంబర్ని నువ్వు A+IB ఫామ్లోకి మార్చేస్తే ఏని రియల్ పార్ట్ అంటారు, బిని ఇమాజినరీ పార్ట్ అని అంటారు. దట్స్ ఇట్. రేషనలైజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. దట్స్ ఇట్. లెట్ us see the second problem. Find the real and imaginary parts of the following complex number. మళ్ళీ కూడా అదే ప్రాసెసే. Find the real and imaginary parts of the complex numbers. సో వాడు ఇచ్చింది రాస్తాను ఫస్ట్. Z is equals to 3 plus 4I ఇంటూ 2 minus 3I. ఫస్ట్ జనరల్ మల్టిప్లికేషన్ చేసేయండి. జనరల్ మల్టిప్లికేషన్ 3 into 2, 3 2s are 6 minus 9I, 3 into minus 3I 9I plus 8I minus 12I square. సో 6 minus 9I plus 8I ఎంత అవుతుంది? -I. minus 12 into I square అంటే plus 12. You get 18 minus I. ఈ 18 minus Iని నువ్వు A+IBతో కంపేర్ చేయాలి. A వాల్యూ ఎంత? 18. B వాల్యూ ఎంత? -1. దేర్ ఫోర్ రియల్ పార్ట్ ఆఫ్ Z is equals to A, it is equals to 18. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z is equals to B, it is equals to -1. దట్స్ ఇట్. ఇది మొన్న 22లో అడిగాడు. ఫిబ్రవరి 22లో కామన్ పేపర్ అంటే ఆ టీటీ వాళ్ళకి అందరికీ వచ్చింది ఇది. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఒకసారి చూసుకోండి. లెట్ us see the next problem. అగైన్ సేమ్. మీరు ఇది ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఒకసారి గమనించండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. 2020లో అయితే ముగ్గురికి వచ్చింది. డిసిఈ వాళ్ళకి వచ్చింది, సిఎంఈ వాళ్ళకి వచ్చింది, ఈసీఈ వాళ్ళకి వచ్చింది. సేమ్ ఏంటి ప్రీవియస్ మనం ఏదైతే చేసామో అదే. Z is equals to 4 plus 2I divided by 1 minus 2I. మీరు గుర్తులు పెట్టుకోవాల్సింది ఏమి? వాడిచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని A+IB ఫామ్లోకి మార్చాలి, అంతే.
సో డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. 4 ప్లస్ 2i డివైడెడ్ బై 1 మైనస్ 2i ఇంటూ 1 ప్లస్ 2i డివైడెడ్ బై 1 ప్లస్ 2i. డినామినేటర్ వాడు ఇచ్చిన దాంట్లో 1 మైనస్ 2i ఉంది, దాన్ని రేషనలైజ్ చేస్తే 1 ప్లస్ 2i బై 1 ప్లస్ 2i అయింది. న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 1, ఇక్కడున్న 4 ఇక్కడున్న 1, ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేస్తున్నా. 4 1 సార్ 4, 4 2i సార్ 8i, ప్లస్ 2i ఇంటూ 1 2i, మైనస్ 4i స్క్వేర్. జస్ట్ ఐ మల్టిప్లై ద టర్మ్స్. డినామినేటర్ చూడండి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, 1 స్క్వేర్ మైనస్ 4i స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ 4i స్క్వేర్, రైట్. 4 ప్లస్ 8i ప్లస్ 2i 10i, i స్క్వేర్ అన్నాము అంటే అందరికీ తెలుసు -1, యూ గెట్ ప్లస్ 4 డివైడెడ్ బై 1 ప్లస్ 4, బికాస్ i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. యూ సింప్లీ గెట్ 8 ప్లస్ 10i by 5, 8 plus 10i by 5. So you can write like this, 8 by 5 plus I into 10 by 5. 8 by 5 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, 8 by 5 యాజ్ ఇట్ ఈస్, దాన్ని నువ్వు మార్చడానికి ఏమీ లేదు. ప్లస్ 10 by 2 అంటే I ఇంటూ 5. దీన్ని నువ్వు a ప్లస్ ఐబి ఫామ్లోకి రాసుకో. a ప్లస్ ఐబి. వాట్ ఈజ్ a? a ఈజ్ ఈక్వల్స్ టు 8 by 5. What is b? b is equals to 5. So real part of z is equals to a is equals to 8 by 5. Imaginary part of z is equals to b is equals to 10 by 2 అంటే 5. That's it. సో ఇది ఒక్కసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొకసారి చూడండి, ఇంపార్టెంట్ కూడా. వాడు z ఇది ఇచ్చాడు, 4 ప్లస్ 2i బై 1 మైనస్ 2i. ఇప్పుడు డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి కాబట్టి 1 ప్లస్ 2i బై 1 ప్లస్ 2iతో మల్టిప్లై చేశాను. న్యూమరేటర్స్ రెండు డైరెక్ట్ మల్టిప్లై చేసేసాను. 4 1 0 4, 4 ఇంటూ 2i 8i, 2i ఇంటూ 1 2i, 2i ఇంటూ 2i 4i స్క్వేర్. 4i స్క్వేర్ అంటే ప్లస్ 4 అవుతుంది, 4 ప్లస్ 4 8 అవుతుంది. ఇక్కడ 10i డివైడెడ్ బై డినామినేటరు a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అందరికీ తెలిసిన ఫార్ములానే. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దాని ప్రకారం ఇది 1 స్క్వేర్ మైనస్ 4i స్క్వేర్ అవుతుంది, 1 స్క్వేర్ మైనస్ 4i స్క్వేర్ అవుతుంది. 4i స్క్వేర్ అన్నామంటే ప్లస్ 1 కదా, i స్క్వేర్ 1 ప్లస్ 4 అయింది. సో సింప్లిఫై చేసిన తర్వాత నాకు ఇది మిగిలింది 8 by 5 ప్లస్ i5 అని. సో i కోఎఫిషియంట్ 5 ఏదైతే ఉందో అది b, i లేనటువంటి టర్మ్ అది a. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సరిపోతాయి. దట్స్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గమనించుకోండి. డూ హోంవర్క్. ఇదే మెథడ్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చేశాను. ఈ ప్రాబ్లమ్స్ని మీరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఏ ప్లస్ ఐబీ ఫామ్లోకి మార్చి ఏ వాల్యూని బి వాల్యూని కనుక్కోండి. ఏ ప్లస్ ఐబీ కావచ్చు, లేదా ఎక్స్ ప్లస్ ఐవై కావచ్చు, ఏదైనా అదే. ఎక్స్ ప్లస్ ఐవై అయితే ఎక్స్ రియల్ పార్ట్, వై ఇమాజినరీ పార్ట్, ఏదైనా సరే. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఈ అన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయండి. చాలా వరకు మీరు దీన్ని వర్కౌట్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? మీకు అవేర్నెస్ వస్తుంది, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల స్పీడ్ పెరుగుతుంది, అక్యురసీ తప్పు లేకుండా చేస్తారు. సో లెట్ us see నెక్స్ట్ మెథడ్, అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఫస్ట్ది ఏంటి, ఇక్కడ మన ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లము z ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 3i. అడిటివ్ ఇన్వర్స్ చెప్పేస్తాను. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z, అంటే మైనస్ ఇంటూ 4 ప్లస్ 3i, అంటే వెరీ సింపుల్, -4 - 3i. దట్స్ ఇట్, అంతే, ఒక స్టెప్పే. అడిటివ్ ఇన్వర్స్ అనేది ఎప్పుడు చాలా సింపుల్. రెండోది తీసుకోండి, z ఈజ్ ఈక్వల్స్ టు 3 - 4i. దీని అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? మైనస్ z అవుతుంది. మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు -3 - 4i. యూ సింప్లీ గెట్ -3 + 4i, -3 + 4i. దట్స్ ఇట్. ఏ నంబర్ అయినా ఇంకెంతే. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూడండి, ఈ వరుసగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 3i. ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉంది అని అనుకోండి. ఫార్ములా రాస్తున్నాను చూడండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్
inverse of the complex number z is equals to x plus iy is given by x minus iy divided by x square plus y square. ఈ ఫార్ములాని మీరు బట్టి కొట్టాల్సిందే, బై హార్ట్ చేయాల్సిందే. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z is equals to x plus iy is x minus iy by x square plus y square. ఇప్పుడు మన ప్రాబ్లంలో z is equals to 4 plus 3i ఉంది కదా. సో z inverse is equals to 4 minus 3i divided by 4 square plus 3 square. You simply get 4 minus 3i divided by 25. ఎందుకంటే 4 స్క్వేర్ ఎంత 16, 3 స్క్వేర్ ఎంత 9, 16 plus 9 25. ఈ ఒక్క స్టెప్ వేస్తే 3 మార్క్స్ అయ్యా. ఈ ఒక్క స్టెప్ వేశారు అంటే మీరు 3 మార్క్స్ మీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో ఎంత ఈజీనో గమనించండి. మీరు ఇక్కడ ఇంకా ఈ ప్రాబ్లమ్స్ చేయడం అనేది చాలా సింపుల్ అయిపోలే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 3 మైనస్ 4iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 3 ప్లస్ 4i డివైడెడ్ బై 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 4 మైనస్ 5iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 4 ప్లస్ 5i బై 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. యూ హ్యావ్ టు సింప్లిఫై. 7 ప్లస్ 24iకి ఏమవుతుంది? 7 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ కాదు, 7 మైనస్ 24i డివైడెడ్ బై 7 స్క్వేర్ ప్లస్ 24 అవుతుంది. మీరు ఏ నెంబర్ తీసుకున్నా అదే ప్రాసెసే. ఓకే, ఎనీవే ఈ సెకండ్ వన్ నేను లాస్ట్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 3 ప్లస్ 2i 1 ప్లస్ 2i z is equals to 3 plus 2i into 1 plus 2i. ఫస్ట్ నువ్వు a ప్లస్ ఐబీ ఫామ్లోకి మార్చాలి. సో 3 1s are 3, జస్ట్ మల్టిప్లై. 3 1s are 3 ప్లస్ 6i ప్లస్ 2i మైనస్ 4i స్క్వేర్. 3 ప్లస్ 8i ప్లస్ 4 it is equals to 7 plus 8i. Multiplicative inverse is equals to z power minus 1 is equals to ఫార్ములా ఇక్కడ ఉంది చూసారా, x minus y by x square plus y square. 7 minus 8i divided by 7 square plus 8 square. 7 minus 8i divided by 49 plus 64. 49 plus 64. 7 minus 8i divided by 60 plus 40 100. 9 plus 4 13 113. That is the answer. సో ఒక ఫార్ములా నేర్చుకుంటే ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ ఐవై ఈజ్ x మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనే ఫార్ములా నేర్చుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అదే అడిటివ్ ఇన్వర్స్ అంటే అది గొడవే లేదు. మైనస్ జెడ్ వాడిచ్చిన అడిటివ్ ఇన్వర్స్ అంటే వాడిచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని మైనస్తో మల్టిప్లై చేసేసుకుంటే చాలు. దట్స్ ఇట్. నెక్స్ట్ మెథడ్ కాంజుగేట్ అండ్ మాడ్యులస్. ఇక్కడ కూడా మీరు ఒక థియరీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. z ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని అనుకోండి. అప్పుడు కాంజుగేట్ని ఏమంటారు అంటే జెడ్ బార్ అని అంటారు. జెడ్ బార్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ బార్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ ఐవై. అంటే ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబీకి కాంజుగేట్ కావాలి అంటే ఏ మైనస్ ఐబీ అవుతుంది. ఎక్కడైనా అంతే. ఇప్పుడు 2 ప్లస్ 3i కాంజుగేట్ ఏమవుతుంది అంటే 2 మైనస్ 3i అవుతుంది. సో దీన్ని మైండ్లో ఉంచుకోండి, మన ప్రాబ్లం సాల్వ్ చేసేద్దాం ఈజీగా. సింపుల్గా అయిపోతుంది చూడండి. మళ్ళీ 3 మార్క్స్ సెక్షన్ కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంటే. 1 ప్లస్ రూట్ 3i మాడ్యులస్ కనుక్కోమన్నాడు, దాని కాంజుగేట్ కూడా కనుక్కోమన్నాడు. z ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఐ రూట్ 3. వెంటనే కాంజుగేట్ ఆఫ్ z is equals to z bar. It is equals to 1 plus I root 3 whole bar. It is equals to 1 minus I root 3. It is equals to 1 minus I root 3. It is equals to 1 minus I root 3. సో కాంజుగేట్ అయిపోయింది. కాంజుగేట్ అవుతానే దాన్ని మాడ్ కనుక్కోవాలి కదా. మాడ్యులస్ ఆఫ్ z is equals to మాడ్ z. బాగా గమనించండి. మళ్ళీ z is equals to x ప్లస్ ఐవై అయితే మాడ్ z ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మాడ్ z is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఫార్ములా చూడండి, z is equals to x ప్లస్ ఐవై. మాడ్ z ఏమవుతుంది రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వెంటనే ఇక్కడ మన ప్రాబ్లం దగ్గరకు వస్తే z is equals to 1 ప్లస్ ఐ రూట్ 3 కదా. సో మాడ్ z ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 రూట్ 4 ఈజ్ 2. దట్స్ ఇట్, సింపుల్. మీరు ఏ క్వశ్చన్ చెప్పినా కూడా అదే ప్రాసెసే ఇంకా. సో మాడ్ జెడ్ కనుక్కోవడం, కాంజుగేట్ కనుక్కోవడం, మాడ్ జెడ్ కనుక్కోవడం ఈజీ. కాకపోతే ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉన్నట్టుగా
ఇక్కడ ఉన్నట్టుగా ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం చేయాలి, క్యాల్కులేషన్ పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో దీనికోసం నేను ఇది ఏదైనా ఒక లెక్క చెప్తాను చూడండి. 7 - 24i/3 + 4i చెప్తాను. z is equals to 7 - 24i/3 + 4i. ఇలాంటి ప్రాబ్లంలో కాంజుగేట్ అయితే చాలా ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే బార్తో చేసేస్తాం కాబట్టి. బట్ దాన్ని మీరు మాడ్యులస్ కనుక్కోవడానికైతే డెఫినెట్గా ఫస్ట్ దాన్ని a+ib ఫామ్లోకి మార్చుకోవాలి. వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని a+ib ఫామ్లోకి మార్చాలి. అలా మార్చాలి అంటే డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. 7 - 24i / 3 + 4i ఇంటూ 3 - 4i / 3 - 4i. న్యూమరేటర్ మల్టిప్లై చేసేయండి. 7 3s are 21. 7 into -4i -7 4s are 28i. -24 into 3 -72i. 24 3s are 72. Minus into minus plus 24 4s are 96i square. 96i square divided by 3 plus 4i into 3 minus 4i. 3 square plus 4 square. 3 plus 4 3 square plus 4 square. So simplify. 21 minus 28 minus 92 ఎంత అవుతుంది? -100 -100i. I square వాల్యూ -1 కాబట్టి -96 డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 25. 96లో నుంచి 21 తీసేస్తే 575 కాకపోతే -75 -75 -100i డివైడెడ్ బై 25. విడగొట్టేయండి. -75/25 -100i/25. సో 25 3s are -3 -4i. ఇది z is equals to -3 -4i. ఇక్కడే మీకు రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ రాయమంటే కూడా చాలా ఈజీగా రాయొచ్చు. రియల్ పార్ట్ ఏమో 3, ఇమాజినరీ పార్ట్ ఏమో -4, రెండు కూడా మైనసే. వెంటనే z బార్ కనుక్కోండి. z బార్ is equals to -3 -4i whole bar. It becomes very simply -3 + 4i. -3 + 4i. mod z కనుక్కోండి. mod z అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -3 whole square plus -4 whole square. What you get? Square root of 9 plus 16. 9 plus 16 అంటే 25. √25. √25 అంటే ఎంత? 5. దట్స్ ఇట్, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో మీకు ఈ మెథడ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్ని చేసినట్టుగానే మిగతా ఏ ప్రాబ్లమ్నైనా కూడా మాడ్యులస్ అండ్ కాంజుగేట్ ఫామ్ని చేసుకోవచ్చు. సో చూసుకోండి, మాడ్యులస్ కనుక్కోవడము, కాంజుగేట్ చేయడము. ఆ తర్వాత పోతే ఇవి మీరు వర్కౌట్ చేయండి ఓన్గా. ఎక్కడైనా రాకపోతే నేను మళ్ళీ చెప్తాను. లెట్ us see the next method. ఇది 3 మార్క్స్ సెక్షన్లో ఇలాంటివి ఎప్పుడైనా చాలా సింపుల్ క్వశ్చన్సే అడగడానికైతే ఒక అవకాశం ఉంది. z is equals to 2 + 3i అయితే వాడు మనల్ని 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి z + z బార్, z - z బార్, z ఇంటూ z బార్. వరుసగా కనుక్కుందాం. z బార్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? 2 + 3i హోల్ బార్ అవుతుంది. యూ గెట్ 2 - 3i. ఇప్పుడు z బారు రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఒకటి 2 + 3i, ఒకటి 2 - 3i. ఒకటిని యాడ్ చేద్దాం చూడండి. ఫస్ట్ వన్ z + z బార్ యాడ్ చేస్తే 2 + 3i + 2 - 3i + 3i - 3i క్యాన్సిల్, వీ గెట్ 4. అదే సబ్ట్రాక్ట్ చేస్తే z - z బార్ is equals to 2 + 3i - 2 + 3i అవుతుంది. +2 - 2 క్యాన్సిల్ అయిపోతే -6i మిగులుతుంది. అదేవిధంగా వాడు ఇంకోటి ఏదో అడిగాడు కదా, z ఇంటూ z బార్. z ఇంటూ z బార్ is equals to 2 + 3i ఇంటూ 2 - 3i అంటే a + b ఇంటూ a - b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి 2 స్క్వేర్ + 3 స్క్వేర్, 4 + 9 13, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు 3 మార్క్స్కి అడగడానికి ఒక అవకాశం అయితే ఉంది. సో యూ గో త్రూ విత్ దెమ్. నువ్వు ఈ ప్రాబ్లమ్ని 3 + 4i ఇంటూ 4 + 3iని సింప్లిఫై చేసి దాన్ని మాడ్యులస్ అండ్ కనుక్కోండి, దాని కాంజుగేట్ కూడా కనుక్కోండి. ఇవి కూడా అంతే, మాడ్యులస్ అండ్ కాంజుగేట్ కనుక్కోవడానికి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఏదైనా ఒకటి నేను చెప్పమంటే చూస్తాను. z is equals to 3 + 4i ఇంటూ 2 - 3i. దీని మాడ్యులస్ కాంజుగేట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మీరు సింప్లిఫై చేయండి.
3 2s are 6 minus 9i plus 8i minus 12i square. You get 6 minus I, అంతే కదా, minus 9i plus 8i minus I plus 12. You simply get 18 minus I. Z bar becomes 18 minus I bar. You get 18 plus I. Mod Z is equals to square root of 18 square plus 1 square. 18 square plus 1 square. 364 plus 1, 365. Square root of 365. That's it. ఇలా మీరు 1 by 1 ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ కాంజుగేటివ్ మాడ్యులస్ రెండు అంత బాగా వస్తాయి. వి గో ఫర్ అండ్ లాస్ట్ మెథడ్ ఈ చాప్టర్కి సంబంధించి పోలార్ ఫామ్ అని అంటారు దీన్నే, లేదా మాడ్యులస్ అండ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అని కూడా అనొచ్చు. పోలార్ ఫామ్ అనొచ్చు లేదా మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కాంప్లెక్స్ నెంబరు, ఈ ప్రాబ్లం మనకు రిపీటెడ్ ప్రాబ్లమే, ఇంపార్టెంట్ వన్ కూడా చూడండి. Z ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఐ రూట్ 3. దీన్ని గుర్తుంచుకోండి. దీనిని మీరు ఏ ప్లస్ ఐబితో కంపేర్ చేయండి. అలా కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ ఎంత రూట్ 3. వెంటనే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక్కోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, రూట్ 4 అవుతుంది. రూట్ 4 అంటే 2. సో దీన్ని మీరు ఆర్ అని అనుకోండి లేదా మాడ్ జెడ్ అని అనుకోండి. ఆర్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. ఫైనల్లీ వీ గెట్ 2. ఇప్పుడు మనం ఈ జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ దగ్గర 1 ప్లస్ ఐ రూట్ 3 ఉంది కదా, ఇక్కడ వచ్చినటువంటి ఈ 2తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. 2 ఇంటూ 1/2 ఇంటూ 1 ప్లస్ ఐ రూట్ 3. ఈ 1/2ని మాత్రం లోపల తీసుకెళ్ళండి. 2 ఇంటూ 1/2 ఇంటూ 1 1/2 ప్లస్ ఐ ఇంటూ రూట్ 3/2. ఇప్పుడు మీరు ఈ పోలార్ ఫామ్ దగ్గరకు వచ్చినారు కాబట్టి ఈ 1/2 ఇక్కడ ఉన్నటువంటి ఈ 1/2 బదులు ఈ రూట్ 3/2 బదులు కాసు సైను డిగ్రీస్ రాయాలి. కాసు సైను డిగ్రీస్ రాయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. కాసు సైను రాయాలి. కాస్లో 1/2 ఎన్ని డిగ్రీలు, కాస్లో 1/2 60 degrees. కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3/2. సో యూ కెన్ సింప్లీ రైట్ 2 ఇంటూ కాస్ 60 degrees ప్లస్ ఐ ఇంటూ సైన్ 60 degrees. ఐ ఇంటూ సైన్ 60 degrees. సో గమనించండి, దిస్ ఈజ్ నోన్ యాజ్ 2 ఇంటూ యూలర్స్ ఫార్ములా అంటారు దీన్ని. యూలర్స్ ఫార్ములా అని అంటారు. ఈ పవర్ ఐ ఇంటూ 60 degrees అవుతుంది. ఈ పవర్ ఐ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనమాట. ఇదే మనకు కావాల్సినటువంటి పోలార్ ఫామ్ కూడా. పోలార్ ఫామ్ అంటే ఏమీ లేదు, అక్కడ వాడు ఇచ్చినటువంటి ఆ వాల్యూస్ని ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనము ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని మనము సైను కాస్ ఫామ్లోకి మారుస్తాం. దట్స్ ఇట్. దీని పోలార్ ఫామ్ ఇది. ఇలా ఈ లాస్ట్ స్టెప్ని నువ్వు రాయకపోయినా కూడా పర్వాలేదు, ఇక్కడ వరకు రాస్తే చాలు. ఐ రిపీట్ దట్. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఈ ఫామ్లో ఉంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ని పోలార్ ఫామ్లో ఉంది లేదా మాడ్యులస్ అండ్ ఆంప్లిట్యూడ్ ఫామ్లో ఉంది అని చెప్తాం. దట్స్ ఇట్. వి గో ఫర్ నెక్స్ట్ వన్. ఇక్కడ బాగా రిపీట్ అయినటువంటి వాటిల్లో ఏదైనా ఒకటి చెప్తాను చూడండి. రూట్ 3 ప్లస్ ఐ. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 ప్లస్ ఐ. ఏ ప్లస్ ఐబితో కంపేర్ చేయాలి. ఏ ఎంత రూట్ 3, బి ఎంత 1. మీరు కనుక్కోవాల్సింది ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లమే కంప్లీట్గా. సో యూ గెట్ 4 రూట్ 4. రూట్ 4 ఈజ్ నథింగ్ బట్ 2. సో 2తో డివైడ్ చేయండి, మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1/2 ఇంటూ రూట్ 3 ప్లస్ ఐ. రూట్ 1/2 లోపల తీసుకెళ్ళండి. 2 ఇంటూ రూట్ 3/2 ప్లస్ 1/2 ఇంటూ ఐ. రూట్ 3/2ని కాస్ వాడాలి. కాస్లో రూట్ 3/2 ఎన్ని డిగ్రీలు, 30 degrees. కాస్ 30 degrees ప్లస్ ఐ ఇంటూ 1/2 ఇక్కడ సైన్ 30 degrees. దట్ ఈస్ ద రిక్వైర్డ్ పోలార్ ఫామ్. బాగా గమనించండి. కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3/2. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1/2. మనకు వచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఆ ఫామ్లోకి వచ్చేసిందా. 2 ఇంటూ కాస్ తీటా ప్లస్
ఐ సైన్ థీటా అనే ఫామ్లో ఉంటే చాలు. దట్ ఈస్ నోన్ యాజ్ పోలార్ ఫామ్. సో మీరు ఏ ప్రాబ్లం చేసినా కూడా ఇంకా పోలార్ ఫామ్లోనే ఇదే మెథడ్లోనే ఉంటాయి. సో వాడు ఇచ్చినటువంటి ఆ నంబర్ని తీసుకోవడం, ఆ నంబర్ని ఏ ప్లస్ ఐబీతో కంపేర్ చేయడం, ఏ ప్లస్ ఐబీతో కంపేర్ చేసిన తర్వాత ఆర్ వాల్యూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని ఈ ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, అక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూతో డివైడ్ చేయడం, ఆ వచ్చినటువంటి వాల్యూస్ని సైను కాసు ఉపయోగించి రాయడం. ఇక్కడ గమనించండి, -1 - i అని ఒకటి ఉంది. -1 - i దాన్ని చెప్తాను చూడండి. నేను z ఈజ్ ఈక్వల్స్ టు -1 - i. ఏ ప్లస్ ఐబీతో కంపేర్ చేయండి. ఏ ఎంత? -1. బి ఎంత? -1. ఆర్ వాల్యూ ఏమవుతుంది? రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. వాట్ యు గెట్? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 √2. √2తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. z ఈజ్ ఈక్వల్స్ టు -1 - i. √2తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. -1 - i. You simply get √2 into -1/√2 ప్లస్ ఎందుకు, అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనసే వాడేయండి యాజ్ ఇట్ ఈస్. -1/√2 into i. You can write like this, √2 -1/√2 plus i into -1/√2. That's it. ఇక్కడ మైనస్ని పూర్తిగా కామన్ చేసేస్తే రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి -√2 ఇంటూ cos 1/√2 ప్లస్ కాస్ ఎందుకు, ఇంకా 1/√2 ప్లస్ i ఇంటూ 1/√2. 1/√2 కాస్లో అయినా సైన్లో అయినా ఒకటే వాల్యూ కదా, 45 degrees. cos 45 degrees ప్లస్ i sin 45 degrees. దట్స్ ఇట్. ఇలా సాల్వ్ చేయండి. ఏ ప్రాబ్లం అయినా కూడా ఇదే విధంగానే ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిని మీరు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మెథడ్లో కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన అన్ని మెథడ్స్ కవర్ చేసేసాను. ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని కాపీ చేసి పెట్టాను. మీరు మీ ఓన్గా ట్రై చేయండి. ఏ ప్లస్ ఐబీ ఫామ్లోకి మార్చేటివి ఇవి. తర్వాత పోతే ఇంకా కొన్ని మాడ్యులస్ అండ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ లేక మార్చేటివి. ఇక్కడ వీలైనన్ని ప్రాబ్లమ్స్ ఈ మీ టెక్స్ట్ బుక్లోనూ ఉన్నాయి, నోట్స్లో కూడా ఉన్నాయి, చూసుకోండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ కనుక్కోవడం. ఇక్కడ ఒకటి కనపడుతుంది చూడండి, 4 + 5i. 4 + 5i. ఇప్పుడు 4 + 5i అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంటే దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 4 - 5i డివైడెడ్ బై 4² + 5² అవుతుంది. సింపుల్. x + iy ఉంటే దాని ఇన్వర్స్ x - iy బై x² + y². మీరు ఇలా ఫార్ములాలు నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎంత మంచి స్కోర్ వస్తుందంటే అంత మంచి స్కోర్ వస్తుంది. అంటే సింపుల్ ఈజీ ప్రాబ్లమ్స్ కదా. సో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. దట్స్ ఇట్. ఈ వీడియోని ఇక్కడితో ఫినిష్ చేస్తున్నాను.